హాయ్ ఫ్రెండ్స్. నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే అసలు ద బెస్ట్ ఇండికేటర్స్‌ని మనం చూజ్ చేసుకున్నాము. అయితే చాలా ఇండికేటర్స్ అయితే ఉంటాయి. సో, అందులో ఈరోజైతే మీకు ఒకటి మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ అయితే చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇది చాలా బేసిక్ అనమాట. ఇంతకన్నా ద బెస్ట్ అంటే ద బెస్ట్ ఇంకా చాలా ఉంటాయి. కాకపోతే బిగినర్స్‌కి అన్ని ప్లాట్‌ఫామ్‌లో యూజ్ అయ్యేదైతే మీకైతే క్లియర్ అయితే చెప్తాను. అయితే ఈరోజు నేను ఇచ్చిన కాల్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని మీకు అది ఎలా వర్కౌట్ అయిందో కూడా మీకు క్లియర్‌గా అయితే చూపిస్తాను చూడండి. అయితే ఈరోజు మీరు మన మార్నింగ్ వీడియో గనుక ఎవరైనా చూసుంటే చూడండి. మనం సపోర్ట్ వచ్చేసి 48,000 దగ్గర ఇచ్చినాము. రెసిస్టెన్స్ వచ్చేసి 48,220 దగ్గర అయితే మనమైతే క్లియర్‌గా అయితే ఇచ్చినాము. కావాలంటే ఎవరైనా మీరు మార్నింగ్ మనం వీడియో చేశాం కదా! ఆ వీడియోలో వెళ్లి కూడా మీరు చూడొచ్చు. నేను డైలీ సమ్ చేంజ్ చేసి మీకైతే లెవెల్స్ అయితే ఇస్తుంటాను. మీరు వాటిని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్నింగ్ ఒక షార్ట్ వీడియోనన్నా అప్‌లోడ్ చేస్తాను. డైలీ 8 తర్వాత 8:30కి ఆ టైంలో అలా. మీరైతే ఆ వీడియోని కంపల్సరీ అయితే చూడండి. మీరు ఓన్‌గా కూడా ట్రేడ్‌లు అయితే చేసుకోవచ్చు. ఒకవేళ పెయిడ్ కాల్స్ కావాలన్నా గానీ మనం పెయిడ్ గ్రూప్ కూడా స్టార్ట్ చేశాము. అదే నిన్ననే స్టార్ట్ చేశాము. ఇక్కడ చూడండి. అయితే ఈరోజైతే మనం ఒక కాల్ అయితే ఇచ్చాము. ఆ కాల్ అయితే ఎలా వెళ్ళిందో మీకైతే ఒకసారి చూపిస్తాను చూడండి. మనం ఇచ్చిన కాల్ వచ్చేసి 47,900 కాల్ అయితే ఇచ్చినాము. ఒకటేసారి మనం 100 పాయింట్స్ అయితే టార్గెట్ అయితే ఇచ్చేసింది. ఆ కాల్‌ని ఎలా ఇచ్చాము ఇక్కడ మీకు క్లియర్ అయితే చెప్తాను చూడండి. మనం ఈ లెవెల్ దగ్గర ఇచ్చినాం. మనం ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ 350 దగ్గర మనకైతే 340 దగ్గర అయితే మనమైతే ఈ కాల్‌ని అయితే ఇక్కడ ఇచ్చాము. 340 దగ్గర ఇచ్చినాము. ఇక్కడ నుంచి మనము 440 మనం టార్గెట్ అయితే ఇచ్చినాము. సింపుల్‌గా అంటే సింపుల్‌గా 440ని క్రాస్ చేసింది. ఓన్లీ సింగిల్ క్యాండిలే మనకి 440ని టార్గెట్ చేసిందనమాట. ఓన్లీ ఒకటే క్యాండిల్‌లో మనకు ప్రాఫిట్ అయితే వచ్చింది. సో, నేను మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడే బిఫోరే వాచ్ లిస్ట్ ఇచ్చి 320 దగ్గరనే మనకి వాచ్ లిస్ట్ ఇచ్చి రెడీగా ఉండండి. ఇది అబోవ్ 350 దగ్గర 340 దగ్గర బై చేయండి. మన టార్గెట్ వచ్చేసి ఇలా అని చెప్పాను. అయితే మీకు ఇక్కడ క్లియర్ అయితే ఒకటైతే చెప్పాలి. ఇక్కడ చూడండి మీకు నేను కాల్ ఇచ్చినప్పుడు మార్కెట్ వచ్చేసి ఇక్కడున్నది. క్లియర్ ఇక్కడ చూడండి. ఇక్కడున్నది. అయితే ఇక్కడ ఒక ఫేక్ రెడ్ క్యాండిల్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి ఫేక్ రెడ్ క్యాండిల్ అయితే ఒకటి అయితే వచ్చింది. ఇది నాకు ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఇది ఫేక్ అని నేనైతే అర్థం చేసుకున్నాను. వేరే వాళ్ళైతే ఈ 2 రెడ్ క్యాండిల్‌ని చూసిన వెంటనే ఇమ్మీడియేట్‌లీగా మీకు డౌన్ సైడ్ కాల్ అయితే ఇచ్చేసి పుట్‌ని అయితే మీకు కాల్‌నిచ్చి బై చేయండి అని చెప్తారు. అయితే ఇక్కడ నేను క్లియర్‌గా దీన్ని గెస్ చేయగలిగాననమాట. ఇక్కడ గెస్ చేసిన తర్వాత మనకి టార్గెట్ అయితే ఇమ్మీడియేట్‌లీ మనకి టార్గెట్ అయితే హిట్ అయింది. అదే విధంగా అయితే ఈరోజు మీకు ఒక స్ట్రాటజీ చెప్తానన్నాను కదా! మూవింగ్ యావరేజ్ స్ట్రాటజీ. అది ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇండికేటర్స్‌లోకి రండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఇక్కడ వచ్చేసిన తర్వాత మూవింగ్ యావరేజ్ అని ఇక్కడ క్లిక్ చేయండి. డబుల్ మూవింగ్ యావరేజ్ అయితే వస్తుంది. ఇందులో మీరు సింపుల్‌గా కొన్ని చేంజెస్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు 9 పెట్టుకోండి. సెకండ్ పీరియడ్ వచ్చేసి 21 ఉంటుంది. కాకపోతే నేనైతే 24లో యూజ్ చేస్తాను. ఇక్కడ సింపుల్ కాకుండా ఎక్స్‌పోనెన్షియల్ అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ కంపల్సరీ అయితే ఇది ఎక్స్‌పోనెన్షియల్ అయితే యూజ్ చేయండి. సింపుల్ మూవింగ్ యావరేజ్ అయితే యూజ్ చేయకండి. ఇది మనకి ఎస్ఎల్ కోసం ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు క్లియర్‌గా చూడండి. ఇప్పుడు చూడండి ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్‌ని ఇది బ్రేక్ అయిన వెంటనే మనకి డౌన్ సైడ్‌కి అయితే మార్కెట్ అయితే వెళ్తుంది క్లియర్‌గా. అయితే అంతకన్నా ముందు మనకి ఇంకా మీకు ఇంకొక ఇండెక్స్ ఇది కూడా చెప్తున్నాను చూడండి. ఏడీఎక్స్ సంబంధించింది కూడా చెప్తున్నాను. ఏడీఎక్స్ ఏం చేస్తుంది అంటే, అసలు మనము మార్నింగ్ ఒక కాల్ ఇచ్చినాము. మార్నింగ్ కాల్ కూడా మనకి ప్రాఫిట్ వచ్చింది. సో, అది ఇక్కడ చూడండి. ఇది బ్రేక్ అయిన వెంటనే ఇక్కడ మార్కెట్ గ్యాప్ అప్‌లో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈ టైంలో చూసి మనమైతే 10:00 ఆ టైంలో చూసి ఇచ్చాము కాల్. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇది సింపుల్‌గా కొన్ని పాయింట్సే బుక్ చేపించినాం ఫస్ట్ కాల్‌లో. బట్ సెకండ్ కాల్‌లో అయితే మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. సో, ఇక్కడ మీరు ఏంటి అంటే మూవింగ్ యావరేజ్‌ని యాడ్ చేసిన తర్వాత ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరుగుతుందో, ఇప్పుడు మీకు క్రాస్ ఓవర్ జరిగిన తర్వాతనే మీరైతే పొజిషన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికి ఇప్పుడు మళ్ళీ నాకు పెయిడ్ గ్రూప్ ఉన్నా గానీ కాల్ ఇవ్వట్లేను. ఎందుకు అంటే కన్ఫర్మ్ చేసుకోవాలనమాట. మనకు క్రాస్ ఓవర్ జరిగిందనేది ఇక్కడ చూడండి. ఇది ఇలా వచ్చి ఇలా క్రాస్ ఓవర్ జరిగింది. గ్రీన్ కిందకి వచ్చేసి రెడ్ పైకెళ్ళింది కదా! ఇలా క్రాస్ ఓవర్ మాత్రం కంపల్సరీ జరగాలి. క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఈ క్యాండిల్ హైలో గనక మీరు పొజిషన్ తీసుకొని ఈ క్యాండిల్ లోలో గనక స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే గనక మీకు సింపుల్‌గా అయితే 1:1 టార్గెట్ సింపుల్‌గా అయితే హిట్ అయిపోతుంది. ఇంతింత పెద్దగున్నప్పుడు మాత్రం ఇలాంటి పొజిషన్స్ అయితే తీసుకోకండి. అయితే దానికోసం మీకు ఇంకా మంచి ఎగ్జాంపుల్ అయితే చెప్తాను చూడండి. యెస్. ఇక్కడ చూడండి మీకు ఇక్కడ క్రాస్ ఓవర్ అయితే జరిగింది. సో, క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఈ క్యాండిల్ వదిలిపెట్టి ఈ క్యాండిల్‌లో చూడండి. ఈ క్యాండిల్ మీరు గనక ఇక్కడ గనక పొజిషన్ తీసుకున్నారనుకోండి. ఇమ్మీడియేట్‌గా ఇక్కడ నుంచి మీకు టార్గెట్ అనేది హిట్ అవుతుంది.
ఇక్కడ చూడండి, ఇక్కడ 2 రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే 2 గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయి అని చెప్పి బయింగ్ సైడ్ వెళ్ళకూడదు. ఇక్కడ మీకు హ్యామర్ ఏర్పడింది, అది ఏర్పడింది, ఇది ఏర్పడింది అని మీరు అలా కన్ఫర్మేషన్ తీసుకోకూడదు. ఇక్కడ క్యాండిల్స్‌ని మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయాలి. క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇందులో స్ట్రెంత్ ఏ క్యాండిల్‌లో ఎంత స్ట్రెంత్ ఉందనేది మీకు తెలియాలి అన్నమాట. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏ క్యాండిల్‌లో స్ట్రెంత్ ఉందో చూసుకోవాలి. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఇంత పెద్ద స్ట్రెంత్ ఉంది. సో, ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ 2 కలిపినా కానీ దీనంతా మూవ్ చేయలేకపోతున్నాయి. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగినప్పటికీ కూడా మనకి ట్రెండ్ అనేది నెగెటివ్‌కే వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి మీరు ఈ పొజిషన్ లోలో కనుక పెట్టుకుంటే కనుక మీకు ఇక్కడ 1:1 సింపుల్‌గా అయితే మీకు టార్గెట్ అయితే హిట్ చేస్తుంది. ఒకటే మీరు సింపుల్‌గా మీరు కరెక్ట్‌గా గనక ట్రేడింగ్ చేయగలిగారనుకోండి, ఒకటే ఒక క్యాండిల్‌లో మనకి టార్గెట్‌లనేది హిట్ అయిపోతాయి. సో, ఇప్పుడు లైవ్‌లోనే ఉన్నాను. ఏదన్నా ఒక కాల్ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి. ఒకవేళ నియర్ బైలో గనక ఉంటే గనక యెస్, ఇక్కడ చూడండి. యెస్, ఇప్పుడు మనకి మళ్ళీ బ్రేక్ అయ్యి అప్‌కి వెళ్ళడానికి ట్రై చేస్తుంది మార్కెట్. చూద్దాము. ఇప్పుడైతే మీరు పొజిషన్ తీసుకోకూడదు ఇంత సింపుల్‌గా. ఇక్కడ క్రాస్ ఓవర్ అయితే జరగలేదు కాబట్టి. ఓకేనా? ఇక్కడ మీకు ఏదన్నా ఒక స్టాక్ తీసుకుంటానాగండి. రిలయన్స్ స్టాక్‌నైతే తీసుకొని మీకైతే ఒకటి చూపిస్తాను. యెస్, ఇక్కడ రిలయన్స్‌లో కూడా ఇంకా సేమ్ ఇలాగే ఉంది. సో, ఇది అప్‌కే వెళ్ళడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మార్కెట్ కూడా అప్‌కే వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ ఇంకొకటైతే తీసుకుందాము. ఇది హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్. చూద్దాము హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో ఎలా ఉందో. యెస్, ఇక్కడ చూడండి లెంత్ ఇంకా చాలా హైలో ఉంది. సో, మీరు గనక పొజిషన్ తీసుకుంటే ఇక్కడ గనక ఎస్ఎల్ పెట్టుకోవాలి. 1695 దగ్గర ఎస్ఎల్ అయితే పెట్టుకోవాలి. మీరు గనక ఇక్కడ పొజిషన్ తీసుకుంటే ఇప్పుడు ఇది రెడ్ క్యాండిల్ ఉంది కదా! ఇక్కడ మనకు ఒక మంచి ఎంట్రీ అయితే దొరకబోతుంది మనకి. ఇక్కడ చూడండి 1697 దగ్గర కనుక మీరు గనక బై చేశారు అనుకోండి, ఒక 2 పాయింట్స్ ఎస్ఎల్ అయితే 695 ఉంది కదా! ఒక కొద్దిగా బఫర్ అయితే పెట్టుకోండి. ఇక్కడ 94 అయితే పెట్టుకోండి ఎస్ఎల్. మీకు టార్గెట్ వచ్చేసి అది టార్గెట్‌ని ఎలా పెట్టుకోవడానికి మీకు 4 వేస్ ఉంటాయి. అదొక మంచి వీడియో అయితే మీకైతే చేస్తాను. ఇక్కడైతే మీరైతే టార్గెట్‌ని రీసెంట్‌గా ఉన్న హైని అలా అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. సింపుల్‌గా అయితే సరిపోతుంది. అయితే మీకు క్రా మీరు పొజిషన్ ఎప్పుడు తీసుకోవాలంటే ఇలా 2 క్రాస్ ఓవర్స్ జరిగిన తర్వాత ఇక్కడ గనక మీరు పొజిషన్ తీసుకోగలిగితే మీకు మంచి ప్రాఫిట్ అయితే వచ్చుండేది. ఇక్కడ చూడండి. ఈ క్యాండిల్‌లో మీరు డౌన్ సైడ్ గనక పొజిషన్ తీసుకుంటే ఏం జరుగుతుందో చూడండి. ఈ క్యాండిల్ లోలో మీరు పొజిషన్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ తీసుకుంటే మీకు ఎస్ఎల్ జస్ట్ 2 పాయింట్స్ ఓన్లీ 1 పాయింటే ఉంది. ఓన్లీ 1 పాయింట్ ఎస్ఎల్ అయితే సింపుల్‌గా భరించొచ్చు. సో, మళ్ళీ మనకి ఇమ్మీడియేట్‌లీ ఇక్కడే ఎంట్రీ దొరికింది. ఈ క్యాండిల్‌లో గనక మీరు 1684లో గనక తీసుకున్నారనుకోండి బయింగ్, మీకు 81 3 పాయింట్స్ ఎస్ఎల్. టార్గెట్ 1:1, 1:2 అలా పెట్టుకొని ఎస్ఎల్‌ని అయితే ట్రయల్ చేసుకుంటూ రావాలి. అలా గనక మీరు వచ్చారనుకోండి మీకు సింపుల్‌గా ఇలా అయితే మంచి మూవ్‌మెంట్ అయితే క్యాచ్ చేసి మీరు ఎస్ఎల్‌ని ఈ క్యాండిల్‌లో లోలో అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ క్యాండిల్ క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత పొజిషన్ తీసుకున్న తర్వాత ఈ క్యాండిల్ లోలో ఇక్కడ సింపుల్ మూవింగ్ యావరేజ్ 24 అయితే ఉంది కదా! ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్ 24 దగ్గర ఎస్ఎల్‌ని అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు కంపల్సరీ అయితే గెయిన్ చేయడానికి బావుంటుంది. 100%. ఇంకేదన్నా ఎగ్జాంపుల్ కోసం ఏదన్నా ఒక స్టాక్ సజెస్ట్ చేయండి. నార్మల్‌గా గోల్డ్ టెక్ ఇది స్మాల్ అన్నమాట. ఇది ఇలాంటి చిన్న స్టాక్ జోలికెళ్ళకండి. కాకపోతే ఇదేంటి అంటే గోల్డ్ టెక్ ఏమొద్దు. మీరు నిఫ్టీ 50లో ఉన్న స్టాక్స్‌నైతే టార్గెట్ చేసుకోండి. టెక్ అయితే చూద్దాము. ఇక్కడ టెక్ స్టాక్ అయితే చూడండి. సారీ, టెక్ మహీంద్రా తీసుకోలేదు మనం. టెక్ అంటే టెక్ మహీంద్రా అనమాట. సో, ఇప్పుడైతే చూడండి, ఇందులో మీకు ఒకటి చూపిస్తాను. ఇదిగోండి డౌన్ సైడ్ కనుక ఈరోజు మనకి టెక్ మహీంద్రాలో మీరు చూడండి, ఇక్కడ ఈ క్యాండిల్ లోలో 1283 దగ్గర కనుక మీరు పొజిషన్ తీసుకుంటే గనక 1286 అంటే ఒక 4 పాయింట్స్ కనుక మీరు ఎస్ఎల్ పెట్టుకుంటే మీకు ఎన్ని పాయింట్స్ టార్గెట్ ఇచ్చిందో చూడండి. సింపుల్‌గా ఇన్ని పాయింట్స్ అయితే మీకు టార్గెట్ అయితే ఇచ్చింది. ఓకే. ఇలా అయితే మీరు 1:1, 1:2గా అలా టార్గెట్ సెట్ చేసుకొని క్రాస్ ఓవర్స్ అయితే జరిగినప్పుడు సింపుల్ మూవింగ్ యావరేజ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను.
డబుల్ మూవింగ్ యావరేజ్ యూజ్ చేసి 9ని 24ని సింపుల్లో పెట్టి యూజ్ చేసుకోకుండా ఎక్స్పెన్షన్లో పెట్టుకొని యూజ్ చేసుకోండి. మీకు మంచి ప్రాఫిట్లు అయితే వస్తాయి. ఓకే, ఎవరికైనా పెయిడ్ కాల్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అదైతే యూజ్ చేసుకొని మన పెయిడ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. ఒకవేళ మీరు ఓన్గా ట్రేడ్ చేసుకోలేమో అనుకుంటే కనుక. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.